పెళ్ళైతే చేసుకోనండి. అలాగని సాధువు, సన్యాసిని కాదులెండి. ఎందుకంటే అన్ని రకాల సినిమాలు చూసేస్తూ ఉంటాను. అయితే పెళ్ళైతే చేసుకోనండి. అది కేవలం మగాళ్ళ మీద కోపమో కాదు, పెళ్ళంటే భయమో కాదు, అలాగేం కాదు. కానీ దాని మీద ఆలోచన ఎప్పుడూ రాదు. పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమో అంటే ఈరోజు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అంటే క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే నా అవసరం అయితే మాత్రం నా ఫ్యామిలీకి చాలా ఉందండి. చాలా చాలా అవసరం ఉంది. ఆ అవసరాన్ని నేను నా సంతోషం కోసము, దేనికోసము నేను వదిలిపెట్టాను. చాలామంది చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి తోడుండాలి, చివరి జీవితంలో మనకంటూ షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి, అలా ఇలా అని. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు అనిపించదండి. మేము చాలా ప్రేమలు కరువయ్యి చిన్న వయసులో పెరిగాము. ఊహ తెలిసేసరికి ప్రేమ విలువ తెలిసింది. ఓహో, ప్రేమ ఇంత బాగుంటుంది అని చెప్పి. మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం, మా అమ్మ, మేము చాలా ప్రేమాభిమానంగా ఉంటామండి. ఈవెన్ మా అమ్మగారు మెంటాలిటీ మీరు చెప్తే నవ్వుతారు. ఆవిడ మేము ఇంట్లో బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా కొంచెం మిగిలిందనుకో, ఆవిడ బయట ఎలా తిరుగుతారంటే అది అది ఎవరికైనా పెట్టడం కోసము బయట ఇంటికి వాచ్మెన్ తిరుగుతారు చూడండి, అలా తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా వస్తారా, ఆ వేడిగా ఉన్న కొంచెం ఆ బిర్యానీ తింటే వాళ్ళ ప్రాణం తృప్తి పడుతుంది అని చెప్పేసి. అరే అలా తిరక్కు, ఎదురుగా వస్తారు కదా ఎవరో ఒకరు, అప్పుడు ఎవరికైనా పెడదు కానీ అనేసి అంటే, లేదమ్మా చల్లారిపోయిన తర్వాత మనందరం తినేసిన తర్వాత అలాంటివి పెట్టడం అది కరెక్ట్ కాదు. అంత డీప్గా ఆలోచిస్తారు. ఇవన్నీ చెప్తే ఓవర్ అనిపిస్తుంది మీకు. ఆ ప్రేమలు అవన్నీ కూడా మా నుంచి మిస్ కావడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి చేసుకుంటే అన్నీ మిస్ అవుతారంటే బయట వాళ్ళనండి. మనం ఎంత ప్రేమ చూపించినా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, హాయ్ బాయ్ లాగా నేను ఉండలేను. నాకు నా కుటుంబంతో ఉండాలంటే చాలా చాలా ఇష్టం. అలానే నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి, నువ్వు వాళ్ళ అవసరాలు చూస్తున్నావు కాబట్టి నీ మీద ప్రేమ చూపిస్తున్నారు, లేకపోతే చూపించరు అని చాలామంది నాతో అన్నారండి. నేను అంత లగ్జూరియస్గా ఖర్చు పెట్టే అంత నేను ఎప్పుడు సంపాదించలేదు. వాళ్ళని అంత లగ్జూరియస్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా పెట్టలేదు. అయినా సరే నన్ను ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు. మా అక్కకి సూదిలో దారం ఎక్కించాలంటే కూడా చాలా చిరాకండి. చిరిగిపోతే వదిలేస్తుంది. అది అవసరమైనా సరే నాకు అది అవసరం, కానీ బాబోయ్ అది చిరిగిపోయింది ఇప్పుడు కుట్టుకోవాలా, ఇంత ఆలోచించే అమ్మాయి. నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఇక్కడ కాస్ట్యూమ్స్ అవన్నీ అవసరం అవుతాయి, ఎప్పటికప్పుడు డ్రెస్సులు, బ్లౌజెస్ ఇవన్నీ అవసరం అవుతాయని తెలిసి ఆ పిల్లకి అస్సలు ఇష్టం లేని టైలరింగ్ తను నేర్చుకుందండి. అస్సలు సూదిలో దారమే పెట్టడం ఇష్టపడని అమ్మాయి కేవలం నా కోసం ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళింది. ఆ సూది ఇరిగిపోతుంటే మళ్ళీ బిగించుకుంది, ఆ మిషన్ రిపేర్ నేర్చుకుంది, టైలరింగ్ నేర్చుకుంది. అంత ప్రేమ. చెల్లి బాగా వంటలు చేస్తారు. ఎప్పుడూ నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఊరెళ్తూ ఉంటాను. వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు రకరకాల వంటలు చేయడము. మా అక్క అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడికి, తనకి మాలో ఉన్న ప్రేమ అంతా చూపించాలనే విధానము, ఇదంతా చాలా బాగుంటుంది సార్. ఆ ప్రేమని నేను 50-50 చేయడం నా మనసుకి నచ్చలేదు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత సార్ సడన్గా పెళ్లి చేశారు, లేదా పెళ్లి చేశారు, సడన్గా ఎవరో ఒకరు మిస్ అయిపోయాం, దేవుడు తీసేసుకున్నాడు, అప్పుడు బతకట్లేదా? అమ్మో కంపల్సరీ తోడు కావాలన్నారని ఇంకో పెళ్లి చేసేసుకుంటామా ఏంటి? ఆలోచిస్తాంగా ఫ్యామిలీ గురించి. అలా ముందే ఆలోచించడంలో తప్పేముంది? నేను చాలా క్లారిటీగా ఉన్నానండి ఈ విషయంలో. నా డెసిషన్ తప్పని చాలామంది అంటారు, నా డెసిషన్ తప్పని మా అమ్మే అంటుంది. తప్పు, నువ్వు ఆలోచించేదే తప్పు అని అమ్మ కూడా అంటూ ఉంటుంది. కాకపోతే నా మీద నాకు నమ్మకం ఎక్కువ, నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని చెప్పి. నా ఫ్యూచర్ని నేను బతికి ఉండగలిగితే కనుక ఎంతవరకు ఎలా చేయాలనేది ప్లానింగ్ ఉంది. అలాగని ఇప్పుడు వీళ్ళందరితోని సరదాగా ప్రేమగా ఉన్నాను, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు తీరుస్తున్నాను కాబట్టి ఫ్యామిలీ, నేను పెద్దదాన్ని అయ్యాక వాళ్ళకి బర్డెన్గా ఉంటాను అన్నది కూడా నేను పెట్టుకోలేదు. దానికి కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. చిన్న జీవితాన్ని చిన్నగానే ఎలా జీవించాలనేది నాకు క్లారిటీ ఉంది.
సో పెళ్ళి మీద ఆశ లేదు, కోరిక లేదు, చేసుకోను.